హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ ట్రాక్ టెక్నికల్. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. సో ఛానల్లో పెట్టే ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అండ్ ఎలాంటి ఆపర్చునిటీని, ఎలాంటి రిక్రూట్మెంట్ అప్డేట్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఈరోజు కంటెంట్లోకి వెళ్ళినట్టయితే మనకు ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఏదైతే ఫార్మల్లీ నోన్ యాజ్ ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ అని ఏదైతే ఉందో దాని నుంచి అయితే మనకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది వాకిన్ టైప్లో ఉంటుంది, ఎగ్జామ్ ఏమి ఉండదు. జస్ట్ అప్లికేషన్ పెట్టుకోవాలి, అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసుకొని కావాల్సిన డాక్యుమెంట్ తీసుకెళ్ళి వాళ్ళు చెప్పిన లొకేషన్లో ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. వాకిన్ టైప్ రిక్రూట్మెంట్ ఇది. ఎక్సైజెడ్ చెన్నై ఇంటర్నేషనల్ లొకేషన్ వచ్చేసరికి మనకు చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయితే వర్క్ ఉంటుంది. సో మనం ఇప్పుడు పొజిషన్ చూసుకున్నట్టయితే స్టేషన్ వచ్చేసి వర్క్ లొకేషన్ వచ్చేసరికి చెన్నై. పొజిషన్స్ వచ్చేసరికి యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్, హ్యాండీమ్యాన్ ఆర్ హ్యాండీ ఉమెన్. టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి ఇది 130, ఇది 292 వేకెన్సీస్ ఉన్నాయి. వాకింగ్ డేట్ అండ్ టైం వచ్చేసరికి యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ 130 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో దానికైతే May 2 రోజు ఉంది, మార్నింగ్ 9 hours నుంచి 12 hours వరకు. అండ్ హ్యాండీ మ్యాన్ ఆర్ హ్యాండీ ఉమెన్కి వచ్చేసరికి 4th రోజు ఉంది, మార్నింగ్ 9 to 12. వెన్యూ వచ్చేసరికి ఆఫీస్ ఆఫ్ హెచ్ఆర్డి డిపార్ట్మెంట్, ఎయిర్ ఇండియా యూనిటీ కాంప్లెక్స్, చెన్నై కంటోన్మెంట్. ల్యాండ్మార్క్ వచ్చి నియర్ తాజ్ క్యాటరింగ్ దగ్గర అయితే ఈ లొకేషన్ ఉండడం జరిగింది. నెక్స్ట్ మనము పీరియడ్ ఆఫ్ టెన్యూర్ చూసుకున్నట్టయితే వాకిన్ కాబట్టి టెంపరీ రిక్రూట్మెంట్ ఇది. సో మనం వాకిన్ డ్యూరేషన్ చూసుకున్నట్టయితే మనకు ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ 3 years అయితే ఉంటుంది, విచ్ మే బీ రెన్యూడ్ సబ్జెక్ట్ టు దర్ పర్ఫార్మెన్స్ అండ్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఏఐస్. నార్మల్గా అయితే 3 years అయితే పక్కా మీకు జాబ్ ఉంటుంది. అండ్ దాని తర్వాత రిక్వైర్మెంట్ బట్టి అండ్ మీ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి దాన్ని ఎక్స్టెన్షన్ చేయడం లేదా ఆపేయడం అనేది వాళ్ళు మేనేజ్మెంట్ డిసిషన్. అది ఇంటర్నల్ క్యాండిడేట్స్ క్యాన్ ఆల్సో అప్లై. ఎవరైతే ఆల్రెడీ లోపల చేస్తున్నారో, ఇలా అంటే లోయర్ క్యాడర్లో చేస్తూ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. లొకేషన్ వచ్చేసరికి చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నెక్స్ట్ మనం క్వాలిఫికేషన్స్ అండ్ శాలరీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్కి అయితే SSC 10th పాస్ ఉండాలి. వ్యాలిడ్ హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అట్ ద టైమ్ ఆఫ్ అపియరింగ్ ట్రేడ్ టెస్ట్. ఏదైతే మీరు వాకింగ్కి వెళ్తారో వాకింగ్కి వెళ్ళినప్పుడు మీ దగ్గర HMV లైసెన్స్ అయితే ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్. శాలరీ పర్ మంత్ వచ్చేసరికి 24,960 రూపీస్. అండ్ ఏజ్ లిమిట్స్ వచ్చేసరికి జనరల్ 28 years ఉంది. క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు OBC కేటగిరీ 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ SC/ST వాళ్ళకైతే 5 years ఉంది యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్స్. నెక్స్ట్ మనం నేచర్ ఆఫ్ జాబ్ యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ చూసుకున్నట్టయితే మెయిన్గా HMV హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఎందుకు అడుగుతున్నారంటే ఎయిర్పోర్ట్లో ఉండే గ్రౌండ్ బేస్డ్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో, ట్రాక్టర్, బస్, గ్రౌండ్ సర్వీస్ ఎక్విప్మెంట్, వీటిని అయితే నడపాల్సి ఉంటుంది. ఎయిర్క్రాఫ్ట్స్ ప్యాసింజర్ ఇది మనకు HMV లైసెన్స్ టు బి మస్ట్ ఫర్ బోత్ పొజిషన్స్ అండ్ క్యాండిడేట్స్ ఆల్రెడీ అప్లైడ్ అండ్ సక్సెస్ఫుల్లీ. ఈ వర్క్ ప్యాటర్న్ వచ్చేసరికి 3 shifts ఇంక్లూడింగ్ ఉంటుంది, నైట్ షిఫ్ట్ 3 shifts ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్ ఉంటుందండి. అండ్ ఆన్ వీక్లీ ఆఫ్ రొటేషన్ బేసిస్ అయితే ఉంటుంది. కెరియర్ ప్రోగ్రెషన్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఎంటిల్టెడ్ ఫర్ క్యాజువల్ లీవ్స్ ఉంటాయి, సిక్ లీవ్స్ ఉంటాయి, EPF, ESIC ఇవైతే ఎలిజిబుల్. ఇంక చూసుకున్నట్టయితే మనకు హ్యాండీ మ్యాన్, హ్యాండీ ఉమెన్ చూసుకున్నట్టయితే వేకెన్సీస్ 10th class, దీన్ని కూడా 10th class పాస్ అయి ఉండాలి. ఏబుల్ టు రీడ్ అండ్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, లోకల్ లాంగ్వేజ్ అండ్ హిందీ లాంగ్వేజ్ మీద పట్టు ఉండాలి, అంటే మాట్లాడగలిగే క్యాపబిలిటీ ఉండాలి. అండ్ శాలరీ వచ్చేసరికి 22,530 రూపీస్ పర్ మంత్. ఏజ్ లిమిట్ జనరల్ 28 years, OBC వాళ్ళకి 3 years, SC/ST 5 years అండి. నేచర్ ఆఫ్ జాబ్ చూసుకున్నట్టయితే మనకు బ్యాగేజ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో, అంటే ట్రాలీస్లో, ఎయిర్పోర్ట్స్లో, ఎయిర్క్రాఫ్ట్లో లోడింగ్ అన్లోడింగ్ ఉంటుంది కదా, బ్యాగేజ్, కార్గో, అక్కడైతే వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ అసిస్ట్ టెక్నీషియన్స్ ఎవరైతే టెక్నీషియన్స్ ఉంటారో వర్క్షాప్స్లో వాళ్ళని అసిస్ట్ చేస్తూ ఉండాలి, వాళ్ళ దగ్గర పనిచేస్తూ ఉండాలి. లేదా క్లీనింగ్ ఫంక్షనింగ్స్ చేయాలి. లోడింగ్, ఆఫ్లోడింగ్ ఫ్రమ్ ద ఎయిర్క్రాఫ్ట్ అండ్ ట్రాలీస్, క్యాబిన్ క్లీనింగ్ ఫంక్షనింగ్,
like a cleaning of the aircraft assistant technicians in the workshop, wheelchair assistants ఎక్సెట్రా. ఎవరైతే ఇప్పుడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ప్రయాణం చేయాలనుకుంటే వాళ్ళు వీల్చైర్ అసిస్ట్ చేయాలి. ఇక్కడ కూడా వర్క్ ప్యాటర్న్ 3 షిఫ్ట్స్లో ఉంటుంది, ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్ అండ్ వీక్లీ ఆఫ్ రొటేషన్స్. ఇక్కడ కూడా మనకు లీవ్స్ క్యాజువల్ లీవ్ ఉంటుంది, క్యాజువల్ లీవ్ ఉంది, సిక్ లీవ్ ఉంది, ఎలిజిబుల్ ఫర్ ఈపీఎఫ్ఓ అండ్ ఈఎస్ఐసి. ఇవైతే ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ ఎవరైతే క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళైతే మీరు ఈ డేట్స్ ఏవైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని మెన్షన్ చేసామో హెవీ వెహికల్ లైసెన్స్ కూడా ఇది 1st ఏప్రిల్ 2024కి ఎలిజిబిలిటీ మీట్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ ఏదైతే ఉందో దానికైతే ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ట్రేడ్ నాలెడ్జ్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ ఇంక్లూడింగ్ డ్రైవింగ్ టెస్ట్ ఆఫ్ హెవీ మోటార్ వెహికల్ డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఆ ట్రేడ్ టెస్ట్ పాస్ అవుతారో వాళ్ళని ఇంటర్వ్యూకి పంపడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో పర్సనల్ ఆర్ వర్చువల్ ఇంటర్వ్యూ జరుగుతుంది. అది ఫిజికల్గా జరగవచ్చు లేదా వర్చువల్గా జరగవచ్చు. సెలక్షన్ ప్రొసీజర్ వుడ్ బి కండక్టెడ్ ఆన్ ద సేమ్ డే ఆర్ సబ్సిక్వెంట్ డేస్. సెలక్షన్ ప్రొసీజర్ అనేది సేమ్ డేలో ఉండొచ్చు లేదా ఆల్టర్నేట్ డేస్లో కూడా ప్లాన్ చేయొచ్చు. ట్రేడ్ టెస్ట్ అక్కడ లేట్ అయితే నెక్స్ట్ డే ప్లాన్ చేస్తారు, లేదు ట్రేడ్ టెస్ట్ తొందరగా అయిపోతే ఆ రోజే కండక్ట్ చేయడానికి ఛాన్సెస్ చూస్తారు. అవుట్ స్టేషన్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైస్ టు మేక్ దేర్ ఓన్ అరేంజ్మెంట్. ఎవరైతే అవుట్ స్టేషన్ క్యాండిడేట్స్ వస్తారో ఇంటర్వ్యూకి వాళ్ళైతే లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ మీ ఓన్ కాస్ట్లోనే చూసుకోవాలి, కంపెనీ ఎలాంటిది ప్రొవైడ్ చేయదని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఈ హ్యాండీ ఉమెన్కి వచ్చేసరికి మీకు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఉంటుంది, వెయిట్ లిఫ్టింగ్, రన్నింగ్ అని చెప్పి. దోస్ క్వాలిఫైయింగ్ ద ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ విల్ బి సెంట్ ఫర్ ఇంటర్వ్యూ. ఎవరైతే ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ క్వాలిఫై అవుతారో వాళ్ళని మాత్రం ఇంటర్వ్యూకి పంపడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంటర్వ్యూ పర్సనల్ లేదా వర్చువల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సేమ్ అవుట్ స్టేషన్ క్యాండిడేట్స్ మీ ఓన్ అరేంజ్మెంట్ చూసుకోవాలి. సెలక్షన్ ప్రొసీజర్ అనేది అదే రోజు జరగచ్చు లేదా దాని సబ్సిక్వెంట్ రోజు కూడా జరగచ్చు. ఎలా అప్లై చేసుకోవాలనే దానికి వాకిన్ టైప్ కాబట్టి మీరు ఈ పీడిఎఫ్లో ఫామ్ ఇచ్చి ఉంటారు, ఆ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఆ ఫామ్ ఫిలప్ చేయాలి. ఫామ్ ఫిలప్ చేసుకొని వాళ్ళు చెప్పిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవేవైతే ఉన్నాయో ఇక్కడ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఆర్ రిక్వైర్డ్ వైల్ అపియరింగ్ ఫర్ ఇంటర్వ్యూ అని మెన్షన్ చేశారు కదా, ఇక్కడ మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ ఏవేవైతే ఉన్నాయో ఆ అప్లికేషన్ ఫామ్తో పాటు ఈ డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్ళాలి. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా యాజ్ పర్ అడ్వర్టైజ్మెంట్ వచ్చేసరికి మనకు 1st ఏప్రిల్ 2024కే మీట్ అవ్వాలి ఎలిజిబిలిటీ. హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ కానీ మీ ఎడ్యుకేషన్ కానీ ఏదైనా కానీ. నెక్స్ట్ డాక్యుమెంట్ చూసుకున్నట్టయితే పాస్పోర్ట్ ఫోటో ఒకటి 3 months బ్యాక్ది కలర్డ్ ఫోటో, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ మెన్షన్డ్ ఇన్ టాబ్యులేషన్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి అటాచ్డ్ విత్ అప్లికేషన్. ఇక్కడ ఈ పీడిఎఫ్లో లాస్ట్ పేజ్లో మనకు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏవేవి కావాలో అవైతే ఇచ్చారు. వాటి ఒక సెట్ జిరాక్స్ తీసుకొని సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి. ఒరిజినల్స్ కూడా క్యారీ చేసుకోవాలి, కాకపోతే ఒరిజినల్ సబ్మిట్ చేయొద్దు వాళ్ళ దగ్గర. ఓన్లీ మీరు సెల్ఫ్ అటెస్ట్ చేసిన డాక్యుమెంట్స్ మాత్రమే వాళ్ళకు సబ్మిట్ చేయాలి. వ్యాలిడ్ పాస్పోర్ట్ అలాంగ్ విత్ 1 photocopy. ఒకవేళ వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉంటే మీరు తీసుకొని రండి అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. జనరల్ కండిషన్స్ వచ్చేసరికి ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ కాబట్టి సబ్జెక్ట్ టు ద రిటర్న్ ఇన్ మెరిట్ ఆర్డర్, అవైలబిలిటీ ఆఫ్ వేకెన్సీ, కన్సిడరేషన్ ఆఫ్ SC ST OBC ఈ కేటగిరీస్ అన్నీ చూసుకొని మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ వచ్చేసరికి 3 years అని చెప్పాము కదా, ప్రజెంట్ ద కాంట్రాక్ట్ ఈస్ ఫర్ 3 years అండ్ సేమ్ ఈస్ రెన్యూవబుల్ సబ్జెక్ట్ టు అసెస్మెంట్ ఆన్ ద పర్ఫార్మెన్స్. రెన్యూవల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ అండ్ రిక్వైర్మెంట్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు ఎనీ క్యాన్వసింగ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండ్ నో ఏజెన్సీ ఆర్ ఇన్స్టిట్యూట్ ఇన్వాల్వ్డ్ ఫర్ ఆఫీస్ యూస్కి. ఇక్కడ మనకు ఫార్మాట్ ఆఫ్ అప్లికేషన్ అని ఉంది కదా, ఇక్కడ అప్లికేషన్ ఉంది కదా, టు ద ఇన్ఛార్జ్ HR డిపార్ట్మెంట్ AI ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్. ఇక్కడ మీ ఫోటోని పేస్ట్ చేయండి. ఇక్కడ రీసెంట్గా దిగిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉందో దానికి అది పేస్ట్ చేయండి. అది పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ పొజిషన్ అప్లైడ్ ఫర్ 2 పొజిషన్స్ ఉన్నాయి కదా, యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్, హ్యాండీ ఉమెన్ అని చెప్పి ఆ పోస్ట్ కోడ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. సెలెక్టర్ స్టేషన్ వచ్చి చెన్నై. వెదర్ త్రూ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కార్డు ఉంటే ఎస్ అని కొట్టండి, లేదంటే నో అని కొట్టేయండి.
మీ డీటెయిల్స్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ అండ్ బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవైతే మెన్షన్ చేయండి. ఫిలప్ చేసిన తర్వాత లాంగ్వేజెస్ కూడా స్పెసిఫై చేస్తున్నారు. ఇంగ్లీష్, హిందీ, లోకల్ చెన్నై కాబట్టి తమిళ్, మదర్ టంగ్ మీ మదర్ టంగ్ అండ్ ఎనీ అదర్ లాంగ్వేజెస్ వస్తే ఆ లాంగ్వేజ్ని ఇక్కడ రిఫర్ చేయండి. ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది మెన్షన్ చేయండి. పర్టికులర్స్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ హెల్డ్ మీ డ్రైవింగ్ లైసెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి లైసెన్స్ నెంబర్, డేట్ ఆఫ్ ఇష్యూ, వ్యాలిడ్ అప్ టు ఆ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయండి. డీడీ కట్టే బ్యాంక్ ఏదైతే దాని డీటెయిల్స్, మన రిలేటివ్స్ వర్క్ చేస్తున్నట్టయితే వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయండి. ఇక్కడ మనకు ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ అప్లికేషన్ ఫార్మాట్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ కావాలని చెప్పి సెల్ఫ్ అటెస్టెడ్. ఆ డాక్యుమెంట్ ఏవేవి కావాలో ఇక్కడ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండాలి అండ్ సర్టిఫికేట్స్ ఫర్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఫర్ సర్టిఫికేషన్, వీటి యొక్క సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ కూడా కావాలి. స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ కావాలి, టీసీ, 10th స్టాండర్డ్ మెట్రికులేషన్ మార్క్ షీట్ అండ్ పాసింగ్ సర్టిఫికేట్, మెమో కావాలి. 12th పాస్ ఉంటే 12th పాస్, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటే ఇండివిజువల్ మార్క్ షీట్స్ కావాలి, డిగ్రీ ప్రొవిజనల్ కావాలి, డిప్లొమా కోర్స్ చేసి ఉంటే డిప్లొమా సర్టిఫికేట్ కావాలి మేము ప్రొవిజనల్, ఐటీఐ కోర్స్ ఉంటే ఐటీఐ, ఏ కోర్స్ ఉంటే దానిది, అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ ఎవరైనా క్యాస్ట్ క్లెయిమ్ చేసి రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్స్ కావాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అప్లై చేస్తే డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ పెట్టుకోండి. నేషనాలిటీ ఆర్ డొమిసైల్ సర్టిఫికేట్, పాన్ కార్డ్ కాపీ, ఆధార్ కార్డ్, ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటే వాళ్ళైతే ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టాలి. జిరాక్స్ కాపీ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్, కాపీ ఆఫ్ పాస్పోర్ట్ వ్యాలిడిటీ 2019 ఆన్వర్డ్స్ ఇఫ్ అని, ఒకవేళ పాస్పోర్ట్ ఉంటే మీకు ఆ పాస్పోర్ట్ డీటెయిల్స్ పెట్టండి. అండ్ ఇక్కడ మనకు ఓబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ ఫార్మాట్స్ ఇవైతే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో క్యాండిడేట్స్ ఎవరైతే 10th పాస్ క్వాలిఫికేషన్ అయితే 10th క్లాసే, ఎవరికైతే హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉందో వాళ్ళు ఎలిజిబులే. అండ్ మీకు కనుక హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంటుంటే శాలరీ కూడా 25,000, చెన్నై, సౌత్ ఇండియానే, చెన్నైలో జాబ్ లొకేషన్, అండ్ ఎగ్జామ్ లేదు ఏం లేదు, 3 years ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ అయితే ఉంటుంది. దాని తర్వాత బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ అండ్ పర్ఫార్మెన్స్ వాళ్ళు రెన్యువల్ చేస్తామని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. హ్యాండ్ ఉమెన్ కూడా 22,500 రూపీస్ ఉంది, చెన్నై లొకేషన్, ఓన్లీ 10th క్లాస్, ఇంగ్లీష్ మాట్లాడడం, ఇంగ్లీష్ చదవడం అండ్ లోకల్ లాంగ్వేజ్ మీద అవగాహన, హిందీ మీద అవగాహన ఉంటే సరిపోతుంది. కాబట్టి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఉంటుంది, అది కనుక క్వాలిఫై అయిపోతే మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. సో క్యాండిడేట్స్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ కానీ బ్రదర్స్ కానీ ఎవరైనా ఉంటే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి వాళ్ళతోటి. ఎయిర్పోర్ట్లో ఇలా ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందని చెప్పి వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్లో అప్లోడ్ చేసే కంటెంట్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించుంటే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ మీ మీ ఎవరికైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనుకుంటే వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఫైనలీ టు సబ్స్క్రైబ్ టు జాబ్స్ ట్రాక్ టెక్నికల్. థ్యాంక్ యూ.